ఉన్నాను. నా దేవుని బలలో ఆయన శరీరమును తీసుకునడానికి, ఆయన రక్తమును తీసుకునడానికి నేను సిద్ధముగా ఉన్నాను అన్నవారు మీ కుడి చేతిని ఎడమ చేతిలో పెట్టుకోనండి. అపవిత్రముగా ఉన్నవారు మీ కుడి చేతిని ఎడమ చేతిలో పెట్టుకోనవద్దు. అది మీరు అనుభవించకూడదు. నేను నీతిమంతునిగా మార్చబడాలి అని ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ఈ క్షణములోనైనా నన్ను క్షమించండి నాయన అని అడిగితే క్షమాభిక్ష పెట్టే దేవుడు నా దేవుడు. ఇప్పుడే ఒప్పుకుని ప్రభు బలలో పొందుకొనడానికి ఇంకా సమయం ఉంది. ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ హృదయపూర్వకముగా ప్రార్థన చేసుకునే సమయం. నిట్టూర్పులు విడుచు. గత కాలమంతా నన్ను కాపాడి నన్ను అనీతిమంతునిగా ఉన్న నన్ను, అనీతిమంతురాలుగా ఉన్న నన్ను అనీతిమంతునిగా మార్చుకోవడానికి నీవిచ్చిన ఈ అవకాశము నా తండ్రి, దానిని సద్వినియోగము చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి, నా నడవడికను క్షమించండి, నా తప్పిదములను క్షమించండి, నా ఆలోచనలను క్షమించండి. నా తండ్రి, మీకు వ్యతిరేకముగా నీ ఏమైనా తప్పిదము చేసి ఉంటే ఆ తప్పిదము నుండి నన్ను తప్పించండి. అడుగుతావా ప్రియ సహోదరుడా? దేవుని సన్నిధిలో అంగలార్పును విని నేను క్షమించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన శరీరము నీ వద్దకు నడిపించబడుతూ ఉంది. ఆయన శరీరము నీ వద్దకు వస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రములైన సమయములో మీ శరీరమును, మీ బలను, పాలు పంపులు పొందడానికి నడిపించబడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నా దేవానికి స్తోత్రములు, కృపల బలపరిచి నడిపించండి. నా తండ్రి, మిమ్మలను మీరు నా తండ్రి సజీవ యాగముగా చేసుకొని నా తండ్రి మా కొరకు ప్రాణము పెట్టి, మా కొరకు సిలువలో రక్తమును కార్చి, మా కొరకే క్రయధనముగా నా తండ్రి త్యాగము చేసిన విధానమును బట్టి మీకు వందనాలు. నా తండ్రి, నీకు స్తోత్రములు. నాయన, ఈ సమయంలో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి, నా దేవా, యువ తండ్రి, ఈరోజు మేము మీ శరీరమును, మేము మీ రక్తమును నా తండ్రి అనుభవిస్తూ ఉండగా మాలో ఉన్న ప్రతి పాపమును తొలగించండి, పరిశుద్ధనిగా మార్చండి, నీతిమంతునిగా మార్చండి. ఒకవేళ తెలియక ఏదో తప్పిదము జరిగి ఉంటే, నా తండ్రి తెలియక చేసి ఉంటే క్షమించండి నాయన, క్షమించండి. పరిశుద్ధులుగా మార్చండి, నీతిమంతులుగా మార్చండి, నిర్మలాత్ములుగా మార్చండి. మీ ఎదుట నిలబడగలిగిన వ్యక్తులుగా, నీతిమంతులుగా నిలబడడానికి మీ సహాయమును అందించి నడిపించండి. నా తండ్రి, నీకు స్తోత్రములు. నా ప్రభువా, మీకు స్తోత్రములు. కృపలో బలపరిచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకునండి. ఆయన శరీరము మీ వద్దకు వస్తుంది. అలాగే కళ్ళు మూసుకొని దైవ ధ్యానము మీ కుడి చేతిని ఎడమ చేతిలో పెట్టుకునండి. నేను అపవిత్రులను అనుకున్న వారు మీ చేతులు తీసి మామూలుగా ఉండండి. బాప్తిస్మం అనుభవంలో ఉన్నవారు మీ కుడి చేతిని, ఆయన రక్తమును, ఆయన శరీరమును తీసుకోవాలనుకున్నవారు మీ కుడి చేతిని ఎడమ చేతిలో పెట్టుకొని ఉండండి. ఆయన శరీరము నీ ఎద్దకు వస్తుంది. ఇది ఆయన శరీరము. దీనిని తీసుకొనున్నప్పుడు ఇది ఆయన శరీరము, దీనిని తీసుకొనున్నప్పుడు పరిశుద్ధిని జ్ఞాపకము చేసుకుని, ఇది యేసయ్య శరీరము. ప్రియ సహోదరులు, నీ యొద్దకు వస్తున్నది ఆయన శరీరము, పాపములను శుద్ధి చేయు శరీరము. ఆయన శరీరము నీ యొద్దకు వచ్చిన మరుక్షణంలో చేతిని ముడిచి పట్టుకోవాలి. ఎవరు తినకూడదు. ఆయన శరీరము నీ యొద్దకు వచ్చిన మరుక్షణంలో ముడిచి పట్టుకోవాలి. ఆయన శరీరము నీ యొద్దకు వస్తున్నది. ఇది ఆయన శరీరము, ఇది నా శరీరము. దీనిని తీసుకున్నప్పుడు
పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, నీవు నా కొరకు, నా ప్రభువా, నీవు నా కొరకు నీ కుమారుని ఈ లోకంలోనికి పంపించి పాప పరిహారార్థముగా మరణించి సిలువను గెలిచి లేపిన విధానమును బట్టి మీకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు, స్తోత్రములైనా తండ్రి. ఈ శరీరమును తీసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. నా దేవా, నా ప్రభువా, మీకు స్తోత్రము. ఇది మీ శరీరము, దీనిని మేము అనుభవిస్తున్నాం. మా పాపములను శుద్ధి చేసి పవిత్రులుగా మార్చి మీ నామ మహిమార్థమే వాడుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన శరీరమును తీసుకో. ఆయన శరీరమును తినండి. ఆయన రక్తము నిధికి వస్తుంది. ఆయన రక్తము నిధికి వస్తుంది. నిన్ను పరిశుద్ధినిగా మార్చి నీ పాప రక్తాపరాధములు లేకుండా ఆయన రక్తముతో పరిశుద్ధపరిచి నిన్ను పరిశుద్ధినిగా మార్చి ఆయన రాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి, ఆయన రాజ్యములోనికి నిన్ను నడిపించడానికి ఆయన రక్తము దీనిని ఆస్వాదించుకుంటూ దేవునిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఆయన రక్తము. దీనిని తీసుకున్నప్పుడు పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకుని మీ కుడి చేతిని ఎడమ చేతిలో పెట్టుకొని ఉండండి. ప్రార్థన పరిపూర్ణముగా ఇది ఆయన రక్తము. దీనిని తీసుకున్నప్పుడు పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకున్నాము. సృష్టి ప్రారంభములో రక్తాపరాధమునకు కోడే పశువుల రక్తమును ఒలికించి నైవేద్యముగా పెడితే రక్తాపరాధం వలన శుద్ధిపరచబడుతుంది. ఆ పని లేకుండా ఇప్పుడు నా దేవుడు నీ కొరకు ఈ రక్తమును నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి ఈ రక్తమును ఆయన నీకు అనుగ్రహించినాడు. ఇది ఆయన రక్తము. దీనిని తీసుకున్నప్పుడు పరిశుద్ధిని జ్ఞాపకము చేసుకున్నాను. ఇది ఆయన రక్తము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కొందనాలు స్తోత్రములనైనా. నా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ శరీరమును, మీ రక్తమును నా తండ్రి, పరిశుద్ధమైన మీ రక్తము ద్వారా నా తండ్రి మమ్మలను పరిశుద్ధినిగా మార్చి మీ పరలోక రాజ్యములో నా తండ్రి నూతనమైన సింహాసనములో, నా తండ్రి నూతనమైన పట్టణములో, నూతన యెరూషలేములో, నూతన తండ్రి నా తండ్రి నూతన సృష్టిలోనికి నడిపించబడడానికి మీ సహాయమును అందించండి. మీ సహాయమును దయచేయండి.
మా ప్రభువా మీకు స్తోత్రము. నూతన పరచండి, మమ్మలను మేము నూతన పరుచుకొని మీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగిన వరముగా నా తండ్రి ఈ రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధపరిచి రాజ్యములోనికి చేర్చబడే భాగ్యమును మాకు అనుగ్రహించి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆయన రక్తమును తీసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, ఈ నూతన సంవత్సరములో మొదటి ఆదివారము నా ప్రభువా, నీ పునరుద్ధానంలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. నా తండ్రి, నీ బల్లలో పరిపూర్ణముగా ప్రతి ఒక్కరు పాలు పొందుకునేందుకైనా ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించడం నీకు స్తోత్రములు నాయన. గడిచిన కాలము, గడిచిన దినములు నా తండ్రి అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా నీ కాపుదలలో నా ప్రభువా ఆరోగ్యవంతులుగా నిలబెట్టి పరిపూర్ణమైన మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని నా తండ్రి బ్రతికింపచేసి జీవింపచేసి నా తండ్రి ఈ దినమున నీ సన్నిధిలో సజీవులుగా నిలబెట్టి నా ప్రభువా మీ నామమును గణపరిచేవారిగా నా తండ్రి, మీ ఆరాధనలో పాలు పొందేవారిగా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టి ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి నోట స్తుతులు మీరు ఆలకిస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఒక యోగ్యమైన మంచి పాత్రలుగా బిడ్డలను నిలబెట్టండి. పరిపూర్ణమైన నీ కృపను ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. మీకు స్తోత్రాలు అయ్యా. యోగ్యముగా నీ బల్లలో పాలు పొందకూడదు నా తండ్రి. ప్రతి ఒక్కరిని నా ప్రభు యోగ్య ప్రవర్తన కలిగిన వారిగా నిలబెట్టండి. పరిపూర్ణమైన నా తండ్రి సంపూర్ణతను ప్రతి ఒక్కరు మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు నా తండ్రి. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిన బిడ్డలుగా దేవుని యందు, మా దేవుడైన మీ యందు భయము భక్తి కలిగి బ్రతికే కృపను దయచేయండి. నీకు స్తోత్రాలు. మా నడవడికని జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రతి ఒక్కరు ఆలోచనలు నా ప్రభువా మీరు బాగు చేయండి. నీకు స్తోత్రాలు. మంచి ఆలోచన, మంచి వివేచన కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు నిలబెట్టండి. దుష్టునికి అధికారము లేకుండా చేయండి. సాతాను తంత్రములకు బిడ్డలు లోబడనొల్లకుండా నా తండ్రి, సాతాను నా తండ్రి అధికారమునకు బిడ్డలు లొంగిపోకుండా నా ప్రభువా నీ యందు నిలబడగలిగిన శక్తి దయచేయండి. నీ యందు నిలబడిన తండ్రి నీ సాక్షులుగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరి పక్షముగా మీ దేవదూతలను కాపుదలుగా ఉంచండి. మీ దూతల పరివారంతో బిడ్డలను ఎత్తి పట్టండి. నీకు స్తోత్రాలు నాయన. మీ నడవడికలో నడుచుకొని ఉండగా బిడ్డలు నా తండ్రి త్రోవ తప్పిపోకూడదయ్యా, మార్గము తప్పిపోకూడదు నా ప్రభువా. పరిపూర్ణమైన నీ రక్షణ భాగ్యముతో బిడ్డలను ఇంకను నింపండి. ఈ నూతన సంవత్సరములో నా తండ్రి మరి ఒక క్రొత్త కోణములో బిడ్డలను నూతన అనుభవముతో నింపండి. నూతన సృష్టిలోనికి బిడ్డలు చేరు వరకు నా తండ్రి మీ కాపుదల కంచె బిడ్డలకు దయచేయి. నీకు స్తోత్రాలయ్యా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అగునని నీ లేఖనములతో మాట్లాడి ఉన్నావు. అట్టి నీ కృప ప్రతి ఒక్కరి పక్షముగా కుమ్మరించండి. నీకు స్తోత్రాలు తండ్రి. నూతన సృష్టి కొరకు బ్రతుకున్నట్లుగా జీవించున్నట్లుగా నా తండ్రి ఈ లోక మాన్యమును అంటకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము భద్రపరుచుకొని నీ కృపలో నిలువబడుటకు శక్తిమంతులుగా నిలబెట్టండి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రార్థన ఆలకించండి.
నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. నా తండ్రి రాలేనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. దుష్టుని అగ్ని బాణములను విరగగొట్టండి నా తండ్రి. రాలేనటువంటి స్థితిలో ఉన్న బిడ్డలను నా తండ్రి ఈ భూమి మీద ఉన్న పరలోకమనే నీ మందిరములోనికి బిడ్డలు నడిపించున్నట్లుగా నీ కృపను దయచేయి. నీ సహాయమును బిడ్డలకు దయచేయండి. మీకు స్తోత్రాలయ్యా. మీరు మాట్లాడితే వింటారు నా తండ్రి, మీ మాట ఆలకిస్తారు. మనుషులముగా నా ప్రభువా ఎవరు చెప్పినను లక్ష్య పెట్టరు, విననోళ్ళని ప్రజలుగా ఉంటారు. మీరు మాట్లాడండి. నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలోనికి నడిపించండి. దినములు నా తండ్రి చెడ్డవి నా ప్రభువా, దినములు సమయములు నా తండ్రి వ్యర్థమైపోతూ ఉన్నవి. జ్ఞానము కలిగి నడుచుకొనున్నట్లుగా నీ కృపతో నింపండి. పై నుండి వచ్చు జ్ఞానమును పొందుకొనున్నట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఏర్పరచండి. నీకు స్తోత్రాలు. మీ సాధనములుగా వాడుకొనండి. కృపచేత నింపండి, కృపచేత నింపండి. రానున్న దినములలో నా ప్రభువా మీ కృప వెంబడిని కృపను పొందుకొనున్నట్లుగా, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. నీకు స్తోత్రాలు. తాకండి. నీకు స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. అయ్యా ఈ బల్లలో పాలు పొందులు పొంది ఉండగా ప్రతి ఒక్కరిని బలహీనతల నుండి విడుదల దయచేయండి. స్వస్థపరచండి. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. మీకు స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవంతో ప్రతి ఒక్కరిని నింపమని నా తండ్రి ఈ ఆరాధన అంతటిలో నా ప్రభువా పాటలలోను వాక్యముతోను బల్లలోను నా తండ్రి సమస్తమైన నా తండ్రి ఇక్కడ జరిపించబడి ఉన్న ఆరాధన అంతటిలో మీరు మహిమ పొందుకొని ఉన్నారని, కేవలము మీరు మహిమ పొందుకొనుటకే కానీ మరి ఏ విధమైనది కాదు నా తండ్రి. సమస్తమును వెల్లడిపరచి సాధ్యపరచుకొనగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా ప్రభువ. కూడి చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి చంటి బిడ్డల దగ్గర నుండి నా ప్రభువ వృద్ధాప్యము కలిగిన ప్రతి ఒక్కరితో ప్రభువ మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు తాకమని అడుగుచు నా తండ్రి చేయబడుతున్న ఈ ఆరాధన అంతటిలో నా ప్రభువ మీరు కృప పొందుకొనమని మా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే దేవుని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఇప్పుడును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సైతానికి అంత నాశనం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. సరే, సెలవు తీసుకునండి. రేపు బుధవారము 7వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. త్వరగా జరిగించబడుతుంది కనుక చలికాలము కూర్చోలేరు.